ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'మహా అవతార్ నరసింహ'. సో ఈ మూవీ అయితే థియేటర్‌లో రన్ అవుతున్న మూవీ అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని హోంబల్లే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ మూవీలో ఉన్న వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మెయిన్ ఏంటంటే నరసింహ అవతారం గురించి చెప్పినప్పటికీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఒక అవతారమైన నరసింహ అవతారం గురించి ఈ మూవీలో అయితే చెప్పారనమాట. మిగతా అవతారాల గురించి కూడా మూవీ రాబోతుందని, నెక్స్ట్ వచ్చే అవతారం వచ్చేసి పరశురాం అవతారం అని. సో మూవీ క్లైమాక్స్ లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఇక మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవలసి వస్తే, ఈ మూవీలో స్టోరీ మనకు తెలిసినట్టుగా భక్త ప్రహ్లాద శ్రీ విష్ణువుని పిలుస్తాడు. శ్రీ విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు. సో ఇదే మనకు తెలిసింది అనమాట. అసలు ఫస్ట్ హిరణ్యకశిపుడు ఎవరు అండ్ అలాగే భక్త ప్రహ్లాద ఎవరు, హిరణ్యకశిపు అండ్ అలాగే భక్త ప్రహ్లాదకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మరి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి తెలిసిన కథ అయినప్పటికీ బట్ మూవీలో తెలియని కొన్ని పాయింట్లను కూడా ఈ మూవీలో మనకి చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మూవీ చూస్తే అసలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనే పాయింట్ మీద ఓవరాల్ మూవీ అయితే ఉంటుంది అనమాట. ఇక మూవీ స్టార్టింగ్ 30 minutes అండ్ లాస్ట్ 20 minutes మూవీకి మెయిన్ హెడ్లైన్ ఇస్తాయి అనమాట. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మనకి మూవీ అనేది పెట్టబడి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి భక్త ప్రహ్లాద యొక్క స్టోరీ తెలుసు కాబట్టి సో సెకండ్ హాఫ్ అనేది మనకి పెట్టబడి వెళ్ళిపోద్ది అనమాట. బట్ ఈ మూవీలో మెయిన్ అంటే భక్త ప్రహ్లాద యొక్క క్యారెక్టర్ యానిమేషన్ క్యారెక్టర్ అయినప్పటికీ సో ఆ క్యారెక్టర్ కి ఎమోషనల్ గా మనం ఎంగేజ్ అయిపోతాం అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే నరసింహ అవతారం అనండి, అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే వరాహ అవతారం అండి. ఆ అవతారాలు వచ్చినప్పుడు కూడా మనకి చాలా ఎంగేజింగ్ ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీ 3D ఫార్మాట్ లో కూడా అవైలబుల్ అవుతుంది అనమాట. బట్ 3D ఫార్మాట్ లో నేను చూసినప్పటికీ నాకంత ఇంట్రెస్టింగ్ ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఉందన్నమాట. సో ఈ మూవీ 2Dలో చూసినా పర్లేదని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే సో డబ్బింగ్ అనమాట. సో మూవీ నచ్చడానికి మెయిన్ ప్లస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్, బీజిఎం మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో సో భక్త ప్రహ్లాద క్యారెక్టర్ అంటే తన ఇంటర్వెల్ కి 20 minutes ముందు అయితే పరిచయం చేస్తారనమాట. సో ఆ 20 minutes అనేది మూవీ అనేది కాస్త స్లో పేస్ లో వెళ్ళేదని చెప్పుకోవచ్చు అనమాట. సో అది తప్పించి ఓవరాల్ మూవీ మనకి ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. 3D క్యారెక్టర్ లో స్టోరీ చెప్దాం అనుకున్నప్పటికీ ఎమోషన్ ని, డివోషన్ ని ఏది మిస్ కాకుండా మనకి ప్రజెంట్ చేసిన విధానం ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అయిపోతాం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇదండి మహా అవతార్ నరసింహ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి కూర్చున్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.